రిలేషన్ ఉంటుంది. ఓకే. అంటే ఇండస్ట్రీలో పోటీ అనేది కామను. అటు హీరోల పరంగా కానీ, ప్రొడక్షన్ హౌస్‌ల పరంగా కానీ, మిగతా ప్రొడక్షన్ హౌస్‌ల పైన కూడా అలా మాట్లాడడం కరెక్టేనా శిరీష్ గారు? అంటే అక్కడ ప్రొడక్షన్ హౌస్ గురించి కాదండి. మళ్ళీ ఇప్పుడు మేము 22 ఏళ్ళు నాగలోకానికి తేడా ఉందన్న నో ఇప్పుడు అదే అక్కడ ఏమడిగారు అనేది ఒకటి చూడాలి. సో గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఏమడిగారు రెండింటిని కంపారిజన్ చేసి అది అడగాల్సిన క్వశ్చనే కాదు. నేను అదే చెప్తున్నా, అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇస్తున్నారో ఆయన లోపల ఉన్న ఆ కంపారిజన్ ఎమోషన్స్ అది ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసినట్టుగా శిరీష్ గారికి రాదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన లైఫ్లో. గ్రేట్ ఆంధ్రాకి నేను ఇచ్చింది ఇది ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. సో దీంట్లో ఉన్న దాంట్లో ఆయన అడిగిన దాంట్లోకి వెళ్ళి వచ్చిందే కానీ వేరేదేముండదు. రైట్. దిల్ రాజు గారు, మీరు 58 సినిమాలు తీస్తే 70% సక్సెస్ రేట్ ఉంది. అంటే మీరు ఒకటి ప్యాషన్గా తీయటమే కాదు, 24 ఫ్రేమ్స్ దగ్గరుండి చూసుకోవటం, సినిమా హిట్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు మీరు ప్రొడ్యూసర్గా. అలాంటి మీరు మన ఫ్యామిలీ స్టార్ విషయంలో లోపాలున్నా ఎందుకు కన్విన్స్ అవ్వాల్సి వచ్చింది? గేమ్ చేంజర్ అనేది బయటకు వచ్చిన తర్వాత నేను కూడా చూశాను, కొంత ఓల్డ్ మోడల్ స్టోరీలా అనిపించింది. అంటే ప్యాటర్న్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు అక్కడ ఎందుకు గ్రహించలేకపోయారు? ఇలాంటి అక్కడ ఉన్న దిల్ రాజు మిస్ అయిపోయారు 2 సినిమాలకి. నో అంటే టోటల్గా నేను ఈ జర్నీలో నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతున్నప్పుడు మా మార్కు మిస్ అవుతున్నాం. ఎందుకు నేను నవ్ ఇస్ అ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇంతకు ముందులాగే ఇలాగే చెయ్యాలి అని అంటే మేము సంవత్సరానికి 2 సినిమాలు చేయగలుగుతాం. 3 సినిమాలు 4 సినిమాలు జరుగుతున్నప్పుడు మా ఒరిజినల్ టచ్ మిస్ అవుతుంది. అదే కొత్త డైరెక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు, సో అప్కమింగ్ డైరెక్టర్ 1 or 2 ఫిలిమ్స్ చేసిన డైరెక్టర్ దగ్గర అయితే ఫుల్గా స్క్రిప్ట్ అనాలిసిస్ చేసి ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకొని వెళ్ళగలుగుతాం. అప్పుడు దే ఆల్సో ఈజ్ అ బిలీవ్ ఆన్ మీ. సార్ మీరు చెప్పండి, మీకు కరెక్ట్ అనిపిస్తుందా, మీ ఏదైనా క్వశ్చన్స్ ఇవ్వండి. ఎప్పుడైతే ఇక్కడ డైరెక్టర్ ఉంటారో డైరెక్టర్ వెనకాల నేను నిలబడాలి. సింపుల్ ఫార్ములా అది. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇలా, సో ఇక్కడ డైరెక్టర్తో వేవ్ లెంత్ ఉన్నప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఉన్నది ఆయన మార్క్ సినిమా, అనిల్ రావిపూడి మార్క్ సినిమా కాబట్టి ఫుల్ ఫ్రీడమ్గానే చేసుకున్నాడు. ఎక్కడ ఉండదు. నాకు అనిపించిన క్వశ్చన్స్ మట్టికి అడిగాను, అది బ్లాక్ బస్టర్ అయింది. ఎవ్రీథింగ్ ఇస్ అ డైరెక్టర్స్ ఫిలిం. అవును. అంటే రామ్ చరణ్తో సినిమా అన్నారు కదా, అంటే ప్రశాంత్ నీల్తో రాబోతున్న సినిమా అదేనా? అంటే అది కాదు, ఒక 3-4 స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అంటే 26లో స్టార్ట్ చేయాల్సిన దానికి స్క్రిప్ట్ వర్క్స్ అన్నీ ఒక 3-4 స్క్రిప్ట్స్ లాక్ చేసాం. సో దాంట్లోకి వెళ్ళి ఏది చూజ్ చెయ్యాలి అనే దాని మీద వెళ్ళాలి. అంటే అల్లు అర్జున్తో కూడా భారీ ప్రాజెక్ట్ అని అంటున్నారు, అది కూడా అప్కమింగ్ రావచ్చా? సో అదే అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే మాస్ దగ్గర ముందు ప్రస్తుతానికి స్క్రిప్ట్స్ ఏంటి, డైరెక్టర్స్ ఎవరున్నారు, నెక్స్ట్ ఎవరితో వెళ్ళాలి అనేది ముందు స్క్రిప్ట్ దగ్గరనే ఆగిపోయాను నేను. మళ్ళీ ఇంకొకసారి పొరపాటు జరగకూడదు. టైం తీసుకున్న స్క్రిప్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నామా, ఆ స్క్రిప్ట్ని హీరోకి యాప్ట్ అవుతుందో అప్పుడు అక్కడికి అప్రోచ్ అవ్వాలి. ఆ వర్క్లో ఉన్నాను. అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొందరు హీరోలు ఒక సినిమా ఎవరైనా ఒక డైరెక్టర్ మంచి హిట్ ఇస్తే వెంటనే ముందున్న కమిట్మెంట్స్ని పక్కన పెట్టి ఆ డైరెక్టర్తో సినిమాలు చేస్తున్న వాతావరణం క్రియేట్ అవుతుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపిస్తుంది? అలా ఉండదండి. అంటే ఇప్పుడు ఎవ్రీ హీరో వాళ్ళది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏందని ఒక ప్రాజెక్టు జరుగుతున్నప్పుడే ప్లానింగ్ ఉంటుంది. సో ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి.